హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ క్రాక్ మూవీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఎన్టీఆర్ 31. అయితే ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గానే పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రిలీజ్ డేట్ టార్గెట్ కి అయితే ఈ షూటింగ్ అయితే కంప్లీట్ చేయనున్నారు మూవీ టీం. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే 2026 జనవరి 9th రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం తెలియజేశారు. అండ్ ఈ మూవీకి అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే నిర్మాణం వహిస్తున్నారు. ఈ మూవీ అయితే ప్రజలను ఈ మూవీని సెట్స్ పైకి ఎక్కించనున్నారు మూవీ టీమ్. ఫ్యాన్స్ అయితే ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ గారిపై ఫైర్ అవుతున్నారు. సలార్ 2 చేయకుండా ఎన్టీఆర్ 31 ఎందుకు స్టార్ట్ చేశారు? అయితే ప్రభాస్ అన్న తన అప్కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. దాంతో చేసేదేం లేక ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ 31 పై అయితే ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రెజెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు కెరియర్ లో 15 months లో 3 movies తో రానకి ట్రై చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆగస్ట్ 9th మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా నటించినటువంటి మొరారి మూవీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి వరల్డ్ వైడ్ అయితే కలెక్షన్లు అయితే మామూలుగా రాలేదు. ఆస్ట్రేలియాలో ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లోనే 2 crores అయితే వసూలు చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 5 crores వసూలు చేసినట్టయితే ఇండస్ట్రీ వద్ద టాక్ నడుస్తుంది. మహేష్ బాబు గారికి సంబంధించి అప్కమింగ్ మూవీస్ నుంచి బర్త్డే సందర్భంగా ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు మూవీ టీమ్. SSMB 29 అప్డేట్ అయితే వస్తుందని చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారు, కానీ నిరాశపరిచారు రాజమౌళి గారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఆగస్ట్ 15th కి సరైన అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు గారు ప్రెజెంట్ అయితే మేక్ ఓవర్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఎటువంటి అప్డేట్ ఇవ్వాలో తెలియక అప్డేట్ ఇవ్వనట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే ఆగస్ట్ 15th కి సరైన అప్డేట్ ఇస్తామన్నట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే మన ఆగస్ట్ 15 కన్నా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి. బట్ బర్త్డేకి ఏమన్నప్పుడు ఇంకా ఆగస్ట్ 15 కి చేంజ్ చేస్తారు. పూరి జగన్నాథ్ గారు రామ్ పోతినేని గారు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ డబ్ల్యూ స్మార్ట్ శంకర్. ఈ మూవీ అయితే స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రాబోతుంది. అయితే ప్రెజెంట్ ఈ మూవీ సెన్సార్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ అయితే ఏ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 43 minutes. అయితే రీసెంట్ టైమ్స్ లో ఏ సర్టిఫికేట్ తో వచ్చిన మూవీస్ అన్ని కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. రీసెంట్ గా యానిమల్ మూవీ అలాగే సలార్ మూవీ రెండు కూడా ఏ సర్టిఫికేట్ తో మోస్ట్ వైలెన్స్ తో వచ్చి ఇండస్ట్రీ షేక్ చేశాయి. డబ్ల్యూ స్మార్ట్ కూడా ఏ రావడంతో నాకు తెలిసినంత వరకు ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. పూరి జగన్నాథ్ గారికి రామ్ పోతినేని గారికి డబ్ల్యూ స్మార్ట్ శంకర్ తో మంచి కాంబ్యాక్ అయితే రాబోతుంది. నాని గారి అప్కమింగ్ మూవీ సరిపోతా శనివారం మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఆగస్ట్ 13th ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. ఈ మూవీ అయితే ఆగస్ట్ 29th అయితే రిలీజ్ కాబోతుంది. వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లెవెల్లో 4 languages లో అయితే రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్. అండ్ ఈ మూవీకి అయితే డివివి ఎంటర్టైన్మెంట్స్ అయితే నిర్మాణం వహిస్తున్నారు. అన్స్టాపబుల్ బాలయ్య బాబు గారు హోస్టింగ్ తో గత 2 seasons కంప్లీట్ చేసుకుని 3వ సీజన్ కి అడుగుపెట్టనుంది ఈ షో. అయితే ఈ షో నుంచి ఒక వార్త బయటకు చెక్కెళ్లు కొడుతుంది. అదేంటంటే ఈ షో సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్ గా రాబోతున్నట్టు. ప్రెజెంట్ అయితే ఇదైతే ఇండస్ట్రీ వద్ద గట్టిగా చెక్కెళ్లు కొడుతుంది. మరి అన్స్టాపబుల్ కి చిరంజీవి గారు వస్తే ఎలా ఉంటుంది కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.